హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు వీడియో అయితే సండే వీడియో అండి. నేను మా ఇంట్లో అయితే మార్నింగ్ టిఫిన్కి చికెన్ కర్రీ అండ్ వడ చేశాను. మార్నింగ్ టిఫిన్కి ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయండి అన్నీ. నాకు ఇంక ఇవాళ ఏందో చికెన్ తినాలనిపించి చికెన్ అయితే తెమ్మని చెప్పాను. మానేసి కూడా చాలా రోజులు అయిందండి చికెన్ మానేసి. ఇంకా వీడియోస్ చూడడం వల్ల అయితే నాకు తినాలనిపించింది. చికెన్ కబాబ్ అని, చికెన్ పకోడా అని ఇలాంటివన్నీ వస్తున్నాయి. కానీ నాకు చికెన్ వడ తినాలనిపించి ఇంకా అదైతే చేస్తున్నాను. ఇలా కుక్కర్‌లో సింపుల్‌గా చేస్తాను నేనైతే. ఇంకా ఆ రోజు అయితే లేట్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అయితే లేట్‌గా లేచాను. ఇంక హడావిడిగా అయితే కుక్కర్‌లో అయితే చేసి వీడియో షూట్ చేస్తున్నానండి. నేనైతే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ముగ్గలు అన్నీ వేసుకున్నాను. ముగ్గలు, పట్టలన్నీ వేసుకొని ఇలాగా ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకున్నానండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్‌లో చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది. చికెన్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకేంటండి విషయాలు? మీరు మీ ఇంట్లో సండే ఏం స్పెషల్ చేశారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇవాళ సండే కదా! చాలా ఐటెమ్స్ అయితే చేయాలనుకున్నాను. కానీ ఇంక టైం లేక నేనైతే ఏది చేయలేదు. నాకింక అంత ఓపిక రాలేదనమాట చేయాలని. ఇంకా బిర్యానీ అయితే చేశాను సండే రోజు ఇవాళైతే. ఇంక నేను సండే అయితే చాలా పనులు పెట్టుకుంటానండి. నాకు మిగతా రోజుల్లో కుదరదు కదా అని చెప్పి. ఇంక బట్టలేమైనా ఉంటే వాష్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ పనులుంటాయి నాకు సండే రోజు. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వీడియో చూపిస్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత చికెన్ అనేది వేసేస్తున్నాను నేను ఇక్కడ. ముందుగా చికెను బాయిల్ అయినా చేసుకోవచ్చు ఫస్ట్ ఉప్పు, కారం అన్నీ వేసుకొని. నేను అలా చేయనండి. నేను ఇలా చేస్తాను. చాలా తొందరగా అయిపోతుందని చెప్పి. తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను. నాకు రోజు వీడియో పోస్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానే గానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఇంకనైనా పెట్టాలి. టైం చూసుకొనైనా ఏదో ఒక టైంలో అయినా చేసి పెడతానండి మీకు. రోజుకొక వీడియో అయినా వచ్చేలా చూస్తాను. తర్వాత నేను స్నానం చేసొచ్చి ఇంక వడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక నాన్ వెజ్ చేసేటప్పుడు ఇంక నీసు స్మెల్ వస్తుంది గదా! ఇంకెళ్ళి స్నానం చేసొచ్చి ఇంక వడ అనేది చేస్తున్నాను. ఈ ఎండకి ఈ వడ చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇంక వేడెక్కువ ఉంటుంది గదా! ఆయిల్ హీటు ఇంక చెమటలు గారిపోతున్నాయి నాకైతే. ఏదైనా మార్నింగ్ చేసుకోవడం బెటర్ అండి వంట అయితే. నేను మార్నింగ్ 10 అయింది. మేము టిఫిన్ తినేసరికి కూడా 10:30 అయింది. మాకు సండే వస్తే కొంచెం లేట్‌గా లేస్తానండి నేనైతే. మిగతా రోజులు ఎట్లైనా 6కి లేయాలి. పనులు చేసుకోవాలి తప్పదు కదా! ఆడవాళ్ళకైతే రెస్ట్ లేదండి. ఖచ్చితంగా చెప్తాను నేనైతే. ఈ మినపప్పు అనేది నేను ఎక్కువ సేపు నాననివ్వలేదు. అందుకని కొంచెం గట్టిగా వచ్చాయి ఈసారి. నాకు 6కి మెలకువ వచ్చినప్పుడైతే వేశాను, నానబెట్టాను మినపప్పు అనేది. అది కొంచెం ఎక్కువ సేపు నానితే బాగుంటది గదా! పప్పు అనేది. నేనైతే మిక్సీలో వేసేసానండి వాడికి. మిక్సీలోనే వేసుకుంటాను నేను. ఎందుకంటే మేమిద్దరమే కదా! అందుకని నేను మిక్సీకి అయితే వేసేస్తాను. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో ఇదైతే వడ. చికెన్ అయితే బాగా కుదిరింది.
మేము చికెన్ పెద్ద ఎక్కువ తినము. ఇంకా వాళ్ళలోకి ఏదో ఒక కర్రీ కావాలి కదా అని చెప్పి చేశాను ఇంక అంతే. షార్వా అనేది నాకు బాగా నచ్చుతుంది. దోసలోకైనా, వడలోకైనా గూడా. షార్వా కోసం ఇంక చికెన్ అనేది తెప్పించాను నేను. మా వారు చెప్తున్నారు చాలా బాగుంది ఈసారి బాగా కుదిరిందని చెప్తున్నాడు. ఇంకైతే మేమిద్దరం టిఫిన్ చేసేసుకున్నాము. మా పాప ఇవన్నీ తినదండి. వడ, చికెన్ అట్లాంటివేం లైక్ చేయదు తను. తను ఓన్లీ వెజ్ మాత్రమే తింటుంది. ఇంకా బిర్యానీ అంటే ఇష్టం తనకి. అందుకని తన కోసం అయితే నేను బిర్యానీ చేశాను ఈరోజైతే. ఇంకైతే మేమిద్దరం కూర్చొని టిఫిన్ చేసినామండి. అప్పటికే టైం 10:30 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.